వెల్కమ్ టు 9 వైబ్స్. కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వమని, మైనార్టీల బుజ్జగింపుతో దేశాన్ని సర్వనాశనం చేసిందని చెబుతుంటుంది బీజేపీ. ఇదే విషయంపై దేశ ప్రజలలో చర్చ పెట్టి గత 10 సంవత్సరాల నుండి అధికారం కూడా చేపట్టింది. అయినా కాంగ్రెస్లో మార్పు రాలేదా అంటే అవుననే చెబుతున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మధ్య తెచ్చిన హిందూ ఆలయాల ట్యాక్స్ కట్టాలంటూ తెచ్చిన బిల్లు. మరి ఏంటా పన్ను, ఏమా కదా? లెట్స్ వాచ్ ద స్టోరీ. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. దేవాలయాలపై పన్ను విధించే బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. దీని ప్రకారం కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న దేవాలయాలు తమ ఆదాయంలో 10% ప్రభుత్వానికి చెల్లించాలి. అయితే ఈ బిల్లును ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపించింది. ఈ బిల్లును ఆమోదించడం ద్వారా ఖజానాను నింపుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాలయాల నుంచి మాత్రమే ఆదాయాన్ని ఎందుకు వసూలు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ఇతర మతాలకు చెందిన పవిత్ర స్థలాల ఆదాయంపై ఎందుకు దృష్టి సారించడం లేదని లక్షలాది హిందూ భక్తుల మదిలోనే మెదులుతున్న ప్రశ్న అని ఆయన పేర్కొన్నారు. ఆరోపణలపై కర్ణాటక రవాణా శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత రామలింగారెడ్డి స్పందించారు. బీజేపీ ఆరోపణలను ఆయన ఖండించారు. దేవాలయాల నుంచి వసూలు చేసే సొమ్ము ప్రభుత్వం తీసుకోదని, దానిని ధార్మిక పరిషత్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారని వెల్లడించారు. బీజేపీ కూడా తన హయాంలో ఇలాగే చేసిందని, 5 లక్షల నుంచి 25 లక్షల మధ్య ఆదాయమున్న దేవాలయాల నుంచి 5% బీజేపీ ప్రభుత్వం వసూలు చేసిందని, 25 లక్షలకు పైబడి ఆదాయమున్న ఆలయాల నుంచి 10% వసూలు చేసిందని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన అర్చకుల అభ్యున్నతి, సీక్రెట్ ఆలయాల అభ్యున్నతి, అర్చకుల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం లాంటి పనులు ధార్మిక పరిషత్ ముఖ్య ఉద్దేశాలని మంత్రి సెలవిచ్చారు. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన హిందూ ధార్మిక సంస్థలు ధార్మిక ధర్మదాయ బిల్లుపై కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు రాజీవ్ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కొత్తగా తన దిగజారుడుతనాన్ని బయటపెట్టుకుందని ఆరోపించారు. రాహుల్ దిగజారుడుతనానికి ఈ బిల్లు ఒక మచ్చతునక అని పేర్కొన్నారు. డీకే శివకుమార్, సిద్ధరామలయ్య నేతృత్వంలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం మతపరమైన ఎండోమెంట్ బిల్లును తీసుకువచ్చిందని ఆయన చెప్పారు. ఆలయాల నిర్వహణ కోసం హిందూ భక్తులు ఇస్తున్న విరాళాలను కాంగ్రెస్ ప్రభుత్వం తన అవసరాలకు వినియోగించుకుంటుందని ఆరోపించారు. హిందూ భక్తుల సొమ్మును కర్ణాటక కాంగ్రెస్ కొల్లగొడుతుందన్న చంద్రశేఖర్, కాంగ్రెస్కు ఇది ఏటీఎం మిషన్ అని విమర్శించారు. ఇదండి కాంగ్రెస్ తెచ్చిన బిల్లు, బీజేపీ చేస్తున్న రచ్చ. ఇలాంటి బిల్లు మెజార్టీ ప్రజలను నొప్పిస్తుంది అనేది వాస్తవం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కావాలనే ఇలాంటి బిల్లును తెస్తుందో, అధికారానికి దూరంగా జరిగే పరిస్థితి ఎందుకు చేరువ అవుతుందో అనేది ఆ పార్టీలో అంతర్మదనం చేసుకోవాల్సిన అంశం. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ ఆన్ 9 వైబ్స్.